నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. తప్పులు ఖచ్చితంగా తెలుసుకుని ప్రవర్తించాల్సి ఉంటుంది. ఎందుకంటే తప్పులు చేసుకుంటూ పోతే ఆ కర్మ డెఫినెట్ గా బ్యాగేజ్ మోయటమే. జన్మ జన్మలు అనుభవించాక తప్పదు. అయితే పొరపాటును కూడా చేయకూడని తప్పులేంటి సార్? చిన్న చితక తప్పులు ఎప్పటికప్పుడు మనం చేస్తున్నాం. పొరపాటును కూడా జీవితంలో అస్సలు చేయకూడని తప్పులేంటి? అలాగే జాతక చక్రాన్ని బట్టి కూడా, ఒరే బాబు నువ్వు ఇది చేసావు కాబట్టి ఈ కర్మ అనుభవిస్తున్నావురా అని మీరు చెప్తూ ఉంటారు కదా. జాతక చక్రాన్ని బట్టి కూడా అసలు బాబు ఈ జోలికి మాత్రం వెళ్ళొద్దు, ఈ తప్పులు పొరపాటును కూడా చేయొద్దు అని చెప్పే విధానం ఉంటుందా? రెండు ప్రశ్నలు విడివిడిగా అడిగారు. అయితే దీనికి ఫస్ట్ దానికి చెప్తాను. ఒకటేనండి, శాస్త్రం మొత్తం ఏం చెప్తుంది అంటే, పరోపకారం పుణ్యం, పరపీడనం పాపం. అంతే అయిపోయి. పరులను పీడిస్తే నువ్వు పాపం చేస్తున్నావు, పరులకు ఉపకారం చేస్తే మంచి చేస్తున్నావు. ఇంతకు మించి ఇంకోటి ఏం లేదు మొత్తం చూసుకుంటే. అయితే జాతక చక్రం దగ్గరికి వచ్చేసరికి వేరే విషయం. అంటే ఎలా అంటే, ఆ 12 భావాల్లో మీకు ఏ భావం ఎఫ్లిక్షన్ అయిందో దాని జోలికి వెళ్ళకూడదు. అంటే లగ్నం ఒక రకంగా ఎఫ్లిక్షన్ అయింది, ఆ మహాదశలు అంతర్దశలు వచ్చినప్పుడు వేటి వల్ల వస్తుందో దాన్ని జాగ్రత్త పడాలి. అంటే ఉదాహరణకి అష్టమాస సంబంధంతో వచ్చింది, ఆ టైంలో నువ్వు వాహనం మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ధనాధిపతి పాడయ్యాడు, ఉదాహరణకి ధనాధిపతి పాడై ఆ మహాదశలు అంతర్దశలు నడుస్తున్నాయి, అప్పుడు నువ్వు డబ్బులు ఇవ్వద్దని చెప్తావు. అదే పొరపాటు అక్కడ, ఇంకోటి ఏం కాదు. ఆ టైంలో ఎవరో అడుగుతారు, ఏమండి మాకు ఇవ్వండి, మేము సాయంత్రం డబ్బులు వచ్చేస్తాయి, మీరు 10 లక్షలు ఇస్తే సాయంత్రం మీకు 11 లక్షలు ఇస్తామంటారు. ఆ ఇస్తే డబ్బులు ఇస్తాడు. ఆ పర్టికులర్గా ఆ సమయంలో ధనాధిపతి స్ట్రక్ అయ్యే టైంలో ఉంటాడు. ఆస్ట్రాలజీ బ్యూటీ అంతా ఏంటంటే, నువ్వు ఈ టైంలో ఈ పని చేయకు, ఈ పని చేస్తే నువ్వు ఇరుక్కుంటావు, పని చేయకుండా ఉంటే చాలా నువ్వు ఇరుక్కోకుండా ఉంటావు. ఇప్పుడు 3వ భావాధిపతి నడుస్తున్నాడు అండి, ఆయన పాడయ్యాడు. అప్పుడు ఏంటి, నువ్వు మధ్యవర్తిత్వంగా వెళ్ళి సంతకం పెట్టడము, మెసేజ్ చేసేప్పుడు తప్పుగా పోవడము, మెయిల్ చేస్తే తప్పుగా పోవడం జరుగుతూ ఉంటుంది. ఆ బుద్ధి అయితే బుద్ధి కర్మానుసారేనా అని అంటారు కదా సార్, తప్పించుకోవటం అవుతుందా సార్ అసలు? అయితే ఆ బుద్ధిని నియంత్రించేది ఎవరు అనే దాన్ని పట్టుకోగలిగితే తప్పించుకోగలం. బ్రేక్ మీద కాలు ఉంటే బ్రేక్ వేస్తాం, ఆగుతుంది. బ్రేక్ మీదే కాలు లేకపోతే ఎక్కడి నుంచి ఆగుతుంది? ఆ కాలు బ్రేక్ మీద ఉంటే ఎలా అయితే ఆగుతుందో, కాలు మీద బ్రేక్ మీద ఉన్నా సరే బ్రేక్ ఫెయిల్ అయిందంటే ఎవడేం చేయలేదు. నాకు కూడా అదే వచ్చింది. ఇప్పుడు హ్యాండ్ బ్రేక్ పట్టుకోవాలి, ఇది ఆపుతుంది చేయాలి దాన్ని ఎట్లా కొట్టాగా. అంటే ఇక్కడ ఏంటంటే, మీరు అన్నట్టుగా జ్యోతిష్ శాస్త్రంలో కూడా కర్మకారకుడు ఎక్కడున్నాడు, బుద్ధికారకుడు బుధుడు ఎక్కడున్నాడు, ఆ కాంబినేషన్స్ని బట్టే వాడి బుద్ధి ఏంటనేది తెలుస్తుంది. బుధుడు ఎలా ఉన్నాడు, బుధుడిని బట్టి వాళ్ళ ఆలోచన విధానము, వాళ్ళ క్యాల్కులేషన్ యొక్క స్ట్రెంగ్త్ కానీ, వాళ్ళ లెక్క కట్టడం కానీ, వాడి బుద్ధి దేని మీద ఎక్కువ బుద్ధి ఉంది అంటే, వాళ్ళ బుధుడు ఎక్కడుంటే వాడి బుద్ధి దేని మీద ఉందో తెలుస్తుంది. రవితో కనెక్ట్ అయ్యాడు, డిగ్నిఫైడ్ బుద్ధి. చంద్రుడితో కనెక్ట్ అయ్యాడు, చంచల బుద్ధి. లేకపోతే కుజుడితో కనెక్ట్ అయ్యాడు, అగ్రెసివ్ అంటే ఆర్గ్యుమెంటివ్ బుద్ధి ఉంటుంది వాడికి, ఆలోచన. బుధరాశుల్లోనే బుధుడితో సంబంధం ఎక్కువ, అదే బాగా క్యాలిక్యులేటివ్గా ఉంటాడు. గురువుతో కనెక్ట్ అయ్యాడు, వాడి బుద్ధి ఎంతసేపు ఒక జ్ఞానవంతుడు అవ్వాలని ఉంటుంది. శుక్రకుజులతో కనెక్ట్ అయ్యాడు, ఇంకో రకమైన ఆలోచనలు, ఎప్పుడు లగ్జరీ రకమైన ఆలోచనలు ఉంటాయి. ఒంటరిగా ఉంటే ఏం చేస్తాడు? ఏ రాశుల్లో ఉన్నాడు, ఏ నక్షత్రంలో అట్లా. అయితే నేను అన్నది ఏంటంటే, ఇక్కడ మీకు 4వ భావం ఎఫ్లిక్షన్ అయిన మహాదశలు నడిచాయి. అప్పుడు వాడికి ఏం చేస్తాం, బాబు నువ్వు ఈ టైంలో నువ్వు గృహాలు కొనుక్కోకు, వాహనం జోలికి వెళ్ళకు, అసలు మీ జీవిత భాగస్వామి పేరు మీద పిల్లల పేరు మీద కొను. 4th హౌస్ కనుక పాడైతే సైకిల్ కూడా తీసుకోవద్దని చెప్తాను. అవునా? స్ట్రిక్ట్ గా. ఎందుకంటే మీకు యోగం ఇబ్బంది రావడం ఆ రూట్లోనే వస్తుందండి, అక్కడ మీకు ఇంకో రూపంలో రాదు. మీకు 4, 6 కనెక్ట్ అయిందంటే అక్కడ మీకు హెల్త్ ఇష్యూస్ వస్తాయి గ్యారంటీగా. 5th హౌస్, ద్వాదశ భావాలు చెప్పేయండి సార్. అదే అందుకే 5th హౌస్ ఒక్కొక్కటి భావం చెప్తున్నా. ఫస్ట్ నుంచి ఒకసారి చెప్పేసేయండి. ఫస్ట్ నుంచి చెప్పారు, లగ్నం పాడైంది జీవుడు, 2nd హౌస్ డబ్బులు ఇచ్చావు, 3వ హౌస్ కమ్యూనికేషన్స్ అగ్రిమెంట్స్ అని చెప్పాను కదా, 4th హౌస్ ప్రాపర్టీస్ గురించి చెప్పాను. 5th హౌస్ అయితే ఏమవుతుంది అంటే, ఇక్కడ మీకు షేర్ మార్కెట్ అని, లేకపోతే స్నేహాలని, ప్రేమలని, కొంతమంది చూడండి ప్రేమించాడండి దానివల్ల ఇలా పిచ్చోడు అయిపోయాడు అంటారు. 5th హౌస్ ఎఫ్లిక్షన్ అయిన మహాదశ నడుస్తే నువ్వు ప్రేమల వల్లనో షేర్ మార్కెట్ అనో నీకు దెబ్బ కొడుతుంది. అలా 6th హౌస్ కోర్టు కేసులు, గొడవలు, రోగాలు, ఇవన్నీ. అంటే నువ్వు కోర్టు కేసు జోలికి వెళ్ళొచ్చు. నేను అడుగుతారు కొంతమంది, ఏమంటే ఇప్పుడు పలానా అనుకుంటా మేము కేసు అయినా అంటారు. నీకు 6th హౌస్ పాడైంది అనుకో, కేసు వేస్తే ఇంకా నువ్వు ఎక్కువ తిరగాల్సి వస్తుంది. లేదంటే సామరస్యంగా మాట్లాడుకొని క్లియర్ చేసుకోండి. కానీ మీరంతా కన్నారు చూసారా, బుద్ధి కర్మానుసారైనా అని. బుద్ధి వెళ్ళనివ్వదండి, చెప్పినా కూడా
పక్కన ఇంకోటి కూడా వస్తాడు ఆ కర్మ తగ్గట్టు ఎందుకు మనం ఎందుకు తగ్గాలి నిబంధన కొట్టేసేద్దాం. ఎవరిని అడుగుతున్నావు అని అలా చేయకోని అంటాడు. సరే బుద్ధిని కంట్రోల్ చేసుకునే విధానం లాస్ట్ లో అడుగుతాను ఏం చేసుకోవచ్చు. 7th house 7th house అంటే జీవిత భాగస్వామి పార్ట్నర్షిప్స్ వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు వస్తాయి. అది 7th house ఎఫ్లిక్ట్ అయిందా బాగుందా? ఇక్కడ ఏంటంటే ఆస్ట్రాలజీ ఏంటంటే ఎప్పుడు కూడా మీకు ఒక భావం ఉద్భవించింది, అది పాజిటివ్గా ఎంత పర్సంటేజ్ వెళ్ళింది, నెగిటివ్గా ఎంత పర్సంటేజ్ వెళ్ళింది. ఆ పాజిటివ్గా వెళ్ళినటువంటి దాంట్లో ఏ అంతర్దశ ఏ ట్రాన్సిట్ వచ్చినప్పుడు అది పాజిటివ్ ఇస్తుంది, ఏ అంతర్దశ ఏ ట్రాన్సిట్ వచ్చినప్పుడు నెగిటివ్ ఇస్తుంది. ఇది ఒక క్లారిటీ ఉంటుంది ఆస్ట్రాలజీలో. ఆ క్లారిటీ తెలిస్తే చాలు, సింపుల్. అట్లాగే 8th house అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్, ఆయుష్, ఇవన్నీ కూడా. 9th house తండ్రి, హైయర్ ఎడ్యుకేషను, అట్లాగే దేవతా క్షేత్రాలకు వెళ్ళడం, దేవతా అనుగ్రహం, గురువు అనుగ్రహం, ఇవన్నీ 9th house. ఈ విషయాల్లో తప్పులు చేయకూడదు. తప్పులు చేయకూడదు అంటే తప్పులు చేయకూడదు అంటే ఇక్కడ నువ్వు తప్పు చేసినా చేయకపోయినా అంటే అసలు తప్పు ఫస్ట్ చేయకూడదు. నువ్వు అలాంటి విషయాల్లో నువ్వు జాగ్రత్తగా లేకపోయినా ఇబ్బంది వస్తుంది. అదే నా ఉద్దేశం. అదే జాగ్రత్తగా లేకపోయినా ఇబ్బంది వస్తుంది 9th house స్పాయిల్ అయినప్పుడు. ఇప్పుడు 10th house అనుకోండి, వృత్తిలో తప్పులు చేస్తాను. ఎలాగా? మంచి జాబ్ ఉన్న వదిలేసి ఇంకో ఏదో వస్తుందని ఇంట్లో కూర్చోడం వదిలేసి, ఇట్లా 10th house స్పాయిల్ అయినప్పుడు అవుతుంది. అప్పుడు ఆ ఏ గ్రహం ద్వారా అది స్పాయిల్ అయిందో దానికి సంబంధించినది చేయాలి. లేదా ఓ మంత్రం తీసుకుని ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ రాజితాయ నమః. 11th house ఈ లాభాలని, ఎంజాయ్మెంట్స్, ఇవన్నీ 11th house. 12th house ఇన్వెస్ట్మెంట్స్ సరైన సమయంలో సరైన దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు నీ జీవితాన్ని ఒక యోగంలోకి తీసుకెళ్తుంది. నువ్వు సరైన సమయంలో ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడైతే లేదో నువ్వు డౌన్ఫాల్ అవుతావు ఖచ్చితంగా. ఇంకా అందులో సందేహం ఏమాత్రం లేదు. ఆస్ట్రాలజీ పర్ఫెక్ట్ ఆన్సర్ ఇస్తుందండి. రైట్ సార్. అయితే మరి మీ లగ్నము, ఆ భావము ఎఫ్లిక్ట్ అయిందా లేదా అనేది మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం చూసుకోవాల్సి ఉంటుంది, అనాలిసిస్ చేసి చెప్పుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా. రైట్ సార్. అయితే ఇందాక అడిగినట్టుగానే బుద్ధి కర్మానుసారైన ఆ బుద్ధే బాగుండాలి అని అంటే మరి ఎటువంటి నామం చేసుకుంటూ కొంచెం సన్మార్గంలో నడవచ్చు సార్? విష్ణు సహస్రనామాలు ఒకటి అల్టిమేట్. రెండోది హయగ్రీవ స్తోత్రం. మూడోది బుధుడు కారకత్వం కాబట్టి బుధుడు మీ జన్మజాతకంలో ఏ గ్రహాల ద్వారా ఎఫ్లెక్ట్ అయ్యాడో తెలుసుకుని ఆ గ్రహాలకి ప్లస్ బుధుడికి దానం ఇచ్చుకోవాలి. అప్పుడు మార్పు వస్తుంది ఖచ్చితంగా. అయితే మీకు ఫస్ట్ మనసులో నాకు మారాలి అని కలగాలి. కలిగితే ఆటోమేటిక్గా అది అమ్మవారు చూపిస్తుంది, రూట్ చూపిస్తుంది. బ్యూటిఫుల్. అట్లాగే చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా చక్కగా వివరించారు సార్. కృతజ్ఞతలు. నమస్కారం. శ్రీమాత్రే నమః.